సీసీ కెమెరా లోపల ఉన్నాయి లేవు అవన్నీ పక్కన పెట్టండి. ఈ విధంగా చేస్తున్న పీస్ఫుల్ పర్సన్లు ఎవరు? విజయనగర్ కాలనీ మన మాసప్ ట్యాంక్ లో జరుగుతుంది, కుక్కపిల్లి వెళ్ళింది ఇటు చేస్తారు. మైదీపట్నం మన ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరుగుతుంది, అక్కడ పిచ్చోడు అంటారు పక్కన పెడతారు. ఇంకో సికింద్రాబాద్ లో అయితే పిచ్చోడు అంటారు పక్కన పెడతారు. అంటే మేము రావాలి, ఒక ధర్నా చేయాలి, పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని సంలాంచాలి, మీరు వెళ్ళిపోండి అని చెప్పాలి. కానీ దీనికి ఒక సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే గుళ్ళల పట్ల ఇదే విధంగా చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారా? ఢిల్లీలో కూడా ఇదే హాలత్ ఉండే, అక్కడ ఉన్న పబ్లిక్ కళ్ళు తెరిచింది. ఇప్పుడు ఏం హాలత్ అయింది? మళ్ళీ భగవా రంగు వచ్చింది. ఎక్కడైతే భగవా వస్తుందో అక్కడ ఇట్లాంటి కార్యక్రమాలు జరిగాయిగా. సో ఇప్పుడు కూడా అంటున్నా, మన హిందూ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరితోనూ ఒక నా రిక్వెస్ట్, ఏదో గుడికి వచ్చినాము నేను కోటీశ్వరుని కావాలి, నా ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు ఉండాలి, నేను 2 బిల్డింగ్లు కట్టాలి, అవిటి గురించి కాదన్న మనం గుడికి వచ్చేది. నా సనాతన ధర్మాన్ని కాపాడు, అదే సనాతన ధర్మం మనల్ని కాపాడుతుంది. రిక్వెస్ట్ మనందరికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు దయచేసి మేము డిపార్ట్మెంట్ వాళ్ళని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు సాయంత్రం వరకు ఇది ఎవరైతే చేసిరో దయచేసి వాళ్ళని మీరు పీస్ఫుల్ గా మాకు తెచ్చి హ్యాండ్ ఓవర్ చేయండి. మేము ఏం చేయాలనో వానికి పిచ్చోడా మంచోడా ఏం చేయాలనో చేస్తాం. ఈ గుడికి గ్రీన్ కలర్ పెయింట్ వేసి జెండా పెడతాడు ఒకడు, వచ్చి మళ్ళీ పెయింట్ తీసేసి డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇది అయింది కూడా కొన్ని రోజుల ముందు ఇన్సిడెంట్. మన అన్నగారు పిచ్చోడు అంటాడు, పిచ్చోనికి ఏ కలర్ తీసుకొని గుడికి ఏ కలర్ కొట్టాలనో తెలుసు, ఆరెంజ్ కలర్ తెలియదు దానికి. గుడికి ఆరెంజ్ కొడతారా గ్రీన్ కొడతారా అంటే ఇట్లాంటి ఇష్యూస్ కూడా జరిగినాయి. లోపల బీర్ బాటిల్స్ పడతాయి అంటే ఇది ఇంకొక మతస్థులతో అయితేనేమో ఇమీడియట్ యాక్షన్ ఉంటది. మా రిక్వెస్ట్ ఏంటంటే అన్న, మేమున్న యూత్ గాని ఇక్కడ లోకల్ నాంపల్లి, గోచమైల్, కార్వాన్ ఎక్కడెక్కడో నుంచో భక్తులు వస్తున్నారు. శివునికి ఏదో మాల ఎస్టేట్ వాళ్ళు వస్తున్నారు, హిందూ ధర్మంలో పుట్టినోడు ప్రతి ఒక్కడు ఇక్కడికి వస్తాడు. అయోధ్యలో గుడి జరిగితే ఆడిపోయినరు, ఇక్కడ పోతే చిలుకూరు పోయిరు. అధిక మాకు ఏడ గుడి దగ్గర అయినా కానీ సనాతన ధర్మం కోసము ప్రాణాలు ఇయ్యడానికైనా రెడీగా ఉన్నాం, తీసుకోవడానికైనా రెడీగా ఉన్నాం. డిపార్ట్మెంట్ మాకు ఏ విధంగా అయితే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో న్యాయం చేసిర్రు, మాసప్ ట్యాంక్ లో జరిగితే న్యాయం చేసిర్రు, మాకు డిపార్ట్మెంట్ మీద పక్కా నమ్మకం ఉంది. ఇది కూడా తొందరలో పట్టుకొని వస్తారు అని చెప్పి. లేదని అంటే ఇక రేపు ఇంకోటి స్పెషల్ గా ఇది ఒక హైకోర్టు ఆర్డర్స్ ఈడ ఆర్డర్స్ అన్ని చెప్తారు మన వాళ్ళు. టెంపుల్ నుంచి 100 మీటర్ల దూరం వరకు ఏ మటన్ షాప్ ఉండొద్దు. ఇది అవునా కాదా? ఇది డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా తెలుసు, అన్ని తెలుసు. ఇప్పుడు కూడా ఇంత ఇష్యూ అవుతుంది, పక్కకి ఒక మటన్ షాప్ కుల్ల పెడతారు, ఇక్కడ ఉన్న దుకాణాలు కుల్ల పెడతారు. ఇది వేరే మతస్థులకైతేనేమో కిలోమీటర్ వరకు మొత్తం బంద్ చేసి పెడతారు. అంటే ఇంత ఇన్సిడెంట్ అయినా హిందువుల మనోభావాలతో దెబ్బతీసినా ఇక్కడ ఉన్నోళ్ళు ఇంత బాధపడుతున్నా కూడా ఎవరి పనాడు చేసుకుంటూ పోతుంది. 100 మీటర్ల దూరం వరకు ఏ మటన్ షాప్ ఉండొద్దు అని చెప్పి రూల్ ఉంది. ఇది మేము చెప్తుంది కాదు, ఏదో భారతీయ జనతా పార్టీ నుంచో విశ్వ హిందూ పరిషత్ నుంచో బజరంగ్ దళ్ నుంచో చెప్తుంది కాదు, ఇది రూల్ ఉంది. ఒట్టప్పుడు మేము పుంగిలు పెట్టంగానే బంద్ చేయమని నవరాత్రులలో వస్తారు, జాగరణలలోకి వస్తారు. మళ్ళీ ఇది చేసినప్పుడు అన్ని అట్టనికేది ఏమను ఒక డాగ్ స్క్వాడ్ రాదు, ఫింగర్ ప్రింట్ వాడు ఇప్పుడు రాడు. ధర్మం కైందంటే ఇక్కడ 4 జनको బులాలో బడంకు బిటాओ బాత్ కరో బిజాదో. ఇది నడవదన్న. ఇంకా దయచేసి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరితో కొడుతున్న ఒకటే, మీ ఇంట్లో మనము ఎట్లయితే అమ్మ నాన్నకు మనం సేవ చేసుకుంటామో ఈ గుడికి సేవ చేయాల్సిన బాధ్యత కూడా మనదే. ఇక్కడ ఏం జరిగినా దాన్ని నిలబడాల్సిన బాధ్యత కూడా మనదే. వచ్చినాము ఏదో వాట్సాప్ లో ఫేస్బుక్ లో వెట్టనికి వస్తే వచ్చినాం చూద్దాం పోదాం, మళ్ళీ నెక్స్ట్ వచ్చే శివరాత్రికి వద్దాం పూజ చేసుకొని వెళ్ళిపోదాం. దయచేసి ధర్మంకి నిలబడాలనుకుంటే కరెక్ట్ గా నిలబడదాము, మొత్తం అయిపోయే వరకు కూర్చొని పోదాం. ఒకటన్నా ఇక్కడ అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, చాలా సెన్సిటివ్ ఏరియా. ఇక్కడ మాత్రం హిందువులమే ఉన్నాం, ఎందుకంటే ఈ ఇష్యూ ఎందుకు అయింది కదా అన్న. ఇట్లా దానికి వేరే వాళ్ళు రారు. ఇప్పుడు పీస్ కమిటీలు వస్తారు, మా వాళ్ళే పీస్ కమిటీలు ఉంటారు, మాకు పీస్ 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 అని చెప్తారు. మళ్ళీ ఈ పీస్ వచ్చిన పీస్ మటన్ పీస్ ఎక్కడిది? ఎవరికి ఉందంటారు కలిసిమెలిసి ఉండే ఏరియాలో? కావాలని గొడవలు ధర్మములకే కలిసిమెలిసి ఉండాలని చాలా ఉందన్న. ఇట్లాంటి హరకతులు చేసేటోళ్ళకి అర్థం కావాలి. అది ఎప్పుడు చూసినా మమ్మల్ని ఎందుకు అడుగుతారన్న? సనాతన అందరు కలిసిమెలిసి మేమే అంటాం కలిసిమెలిసి అని. ఉంటున్నారు కదా ఇక్కడ మీటింగ్ ఇంటర్వ్యూలు ఇవ్వడానికనే పనికొస్తాం, తర్వాత ఇంకా దేని పనికిరమ్మని. సో అసలు మీరు ఫైనల్ గా పోలీస్ వారి దగ్గర నుంచి కోరుకునేది ఏంది? ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి ఒకవేళ వాళ్ళ యాక్షన్ కరెక్ట్ గా తీసుకోలేకపోతే? ఇక మేము పక్క ఇక ఈడ శివరాత్రికి ఒక పొద్దు ఉంటాము, ఇక ఈడికెంచి ఏం చేయాలో ఒక పొద్దు ఈడ్చేంత వరకు ఈయన కూర్చుంటాం. కూర్చుంటారా?
లేదంటే మళ్ళీ వెళ్ళిపోదామా? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక 10 మంది అయితే ఇంట్లో దావత్ ఉంటే పిలుస్తారు కదా, ఆర్ఎంఎస్ పెడుతుంటే పిలుస్తారు కదా, ఎందుకో దావత్ ఉంది 10 మందితో పోదామని. మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేద్దాం రాదే, చేద్దామా? సంఘటన 300 సంవత్సరాల నుంచి గుడి చిన్నగా ఉండే అడ్జస్ట్మెంట్ ఉన్నప్పుడు పాత పురాణ కాలంది. అయితే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల హిందువులు కూడా మొత్తం ఇక్కడ పూజా కార్యక్రమాలు చేస్తుండే, అందుబాటులో అడ్జస్ట్మెంట్ ఉండే. ఈ మధ్య ఒక 20 సంవత్సరాల తర్వాత ప్రతి వ్యక్తి దగ్గర ఇక్కడ పైసా పొదుపు చేసేసి అడ్జస్ట్మెంట్ చేసి గుడి మందిరం కట్టేసేసి అడ్జస్ట్మెంట్ చేసేసారు. ఎవరిది సొంతం కాదు మందిరం అన్నప్పుడు, జాగా నాది, గుడి నాది, ఎవరు చైర్మన్ గుడి అన్నప్పుడు అందరిది కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా అడ్జస్ట్మెంట్ ఉంటాడు. ఇంత గత గుడి అయిన తర్వాత మధ్యలో ఒక దొంగతనం అయిపోయింది. దొంగతనం అయిపోయిన తర్వాత అది ఏం చేసారు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు, అయ్యా బాబు ఇళ్ళకి మూర్తి పోయింది, ఒక దొంగతనం కూడా అయిపోయింది అని కంప్లైంట్ ఇచ్చాడు. అతను గుంట పోయి పట్టుకొచ్చి ఎవరినో పట్టుకొచ్చి ఇటు పిచ్చోడయా అని పట్టుకొచ్చేసేసాడు. చలో పోయి అక్కడ వరకే ఊరుకోరు అని పోలీసు వాళ్ళు కూడా కాముషూకురు. అయినా సెకండ్ ఇన్సిడెంట్ ఏమైపోయింది, ఇక్కడ జెండా పెట్టేసేసారు, మూలన హరా జెండా పెట్టేసేసారు, కలర్ వేసేసి హరా జెండా పెట్టేసేసారు. అరే బాబు ఎవరు లేరు, ఇక్కడ చైర్మన్ కూడా లేడు, లేనప్పుడు హరా జెండా ఇట్లా పెట్టేసేస్తారు, ఏడబడితే ఆడ రోడ్లు పెట్టేసేసి మందిరం పక్కకే పెడుతున్నావు, సో ఇట్లా పెట్టేసేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసారు. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాటి అడ్జస్ట్మెంట్ చేసేసి మొత్తం తీసేసిన తర్వాత ఈ మధ్యలో చుట్టూ రావడం పోవడము కూడా సెన్సిటివ్ ఏరియా ఉంది. అడ్జస్ట్మెంట్ ఉన్నప్పుడు పెట్రోలింగ్ పోలీసు వాళ్ళు ఇట్లా పెట్రోలింగ్ చేస్తారు, సాయంత్రం పర్వాలేదు, కొద్ది రోజులు పెట్రోలింగ్ పెట్టేసి మళ్ళీ మానేసేసేసారు. పంతులు వస్తాడు, పొద్దున పూజారి చేసేస్తాడు, అడ్జస్ట్మెంట్ అయిపోతాయి. ఇక్కడ రూమ్లు కూడా టెంపుల్ వే 2 రూమ్లు ఉన్నాయి, అడ్జస్ట్మెంట్ ఉన్నాయి. సో ఈ మధ్య నిన్నటి రోజు ఇక్కడ 12 గంటల వరకు కూడా ఇక్కడ 2 దుకాణాలు ఉన్నాయి. వాళ్ళు చూసే వరకు ఎంతవరకు అయితే లేదన్నా, మేము తాళం వేసేస్తున్నాం. 12:30 వరకు కూడా అక్కడ వరకే లేదు, పెట్రోలింగ్ బండి కూడా వచ్చేసింది. తర్వాత ఇది 3 గంటలకు 2 గంటలకు ఆదివారంలో అయ్యింది, మొత్తం మాంసం వేసింది, మేము కూడా చూడలే అన్నాడు. పక్క బస్తి ఒక స్త్రీ ఇట్లా పూజకు వచ్చేసేసింది మధ్య వచ్చే వరకు. చాలా పోయి వచ్చినప్పుడు అరే ఇంట్లో మొత్తం మాంసాహారం ఉన్నది, అడ్జస్ట్మెంట్ అయ్యే వరకు అలా బస్తీలో చెప్పడం జరిగింది. బస్తీ వాసులు ఏం చేసేసారు, అరే ఏంది ఏం కదా అట్లయింది, గుడి తాళం లేదా ఓళ్ళు లేరా పంతులు గిట్ట అంటే పంతులు అంతవరకు రాలేదు అడ్జస్ట్మెంట్. సో రానప్పుడు పబ్లిక్ అంతా వచ్చేసి బస్తీ వాసులు అరే ఇది ఘోరం అయిపోయిందా కదా అని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేసి, ఇప్పటి వరకు లొల్లి ఇల్లు ఏం లేదు. ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చేసిర్రు, అడ్జస్ట్మెంట్ చేసిర్రు, చూసిర్రు. పరిస్థితి ఇట్లా ఏర్పడ్డది. ప్రతిసారి దౌర్జన్యం గుళ్ళ మీద. ఇన్నిసార్లు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు అంటే సీసీ కెమెరాలు పెట్టడం కానీ ప్రొటెక్షన్ పెంచడం కానీ ఏం చేయలేదు? ప్రొటెక్షన్ పోలీసు వాళ్ళు ఒకరోజు, ఇప్పుడు ప్రొటెక్షన్ ఉంది, 1 రోజు 2 రోజులు ప్రొటెక్షన్ పెంచుతుంది, ఆ తర్వాత తీసేసేస్తుంది. సీసీ కెమెరాలు పెడితే రెగ్యులర్ గా ఉంటుంది కదా. గవర్నమెంట్ పోలీసు వాళ్ళు ఒకటి పెట్టిర్రు, బయట పెట్టిర్రు, పెట్టిన తర్వాత అది ఫెయిల్ అయిపోయింది. వాళ్ళు కూడా ఎక్కువ పట్టించుకోవడం లేదు అడ్జస్ట్మెంట్. ఇక్కడ సీసీ కెమెరాలు స్కూల్ ఉన్నాయి, స్కూల్ కి మందిరం కూడా కొడుతుంది, స్కూల్ కి అట్లా పక్కకి కొడుతుంది. దానికి అతను పోయి PS లో ఉన్నాడు.